వీధి మత రౌడీలు ప్రజెంట్ గవర్నమెంట్ ని బేస్ చేసుకొని మేము మాకు వెనకాల బ్యాకప్ ఉంది అనే దిశతో మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా ఈ మతోన్మాదానికి శక్తి లేదు. ఎందుకంటే ఇన్నేళ్ల భారత జీవన ఉనికి మనుగడలో ఇప్పుడు మనం చూస్తున్న దౌర్భాగ్యకరమైన స్థితి ముందెన్నడూ లేదు. భారతదేశానికి ప్రపంచంలో ఉన్న మంచి పేరేంటంటే ఇది మత సహనం కలిగిన దేశం. ఏమండి, సమాన సౌభ్రాతృత్వాలు కలిగి సహజీవనం చేస్తున్న దేశం అన్న పేరు మన దేశానికి ఉందండి. కాబట్టి ఎందుకో ఈ మధ్య కాలంలో పాలన చేస్తున్న మత సహిత పార్టీల ప్రభావం అనందామా, మత సహిత పార్టీల నీడ కింద వాళ్ళ ఉగ్ర రూపాన్ని బయటకు చూపిస్తూ ఉంటున్న కరడు కట్టిన మత ఉగ్రవాదుల తలంపులు అందామా ఏమో తెలియదు, అనాలి అంతే. రైట్. వీటిని అండగా చూసుకొని ఆసరాగా చూసుకొని మత ఉగ్రవాదులు రోడ్ల మీద రెచ్చిపోతున్నారు. మీరు ఇంకో గంట ఇచ్చినా కూడా నాకు ఈ డిచికీ బాబన్న పేరు ఎలాగొచ్చిందో తెలియడం లేదు, డిచిడియా తెలియదు. కానీ ఈ మనోహరుడు అనే ఈ సోదరుడు లైన్ లోకి రాడు. ఎందుకంటే తాను రోడ్డు మీద ఉండే మనిషి. ఇందాక సోదరులు పదే పదే చెప్పారు, వినేవాళ్ళకుంటే అర్థం అవ్వాలా. బికారులు, అడుక్కునేవాళ్ళు, ఆయన 150 రూపాయలు ఇస్తే ఒకవేళ వెంటనే జై శ్రీరామ్ అంటే అనేసేవాళ్ళు. ఏమంటే ఇదిగో వీడు గుడికెళ్ళాడు, ఫోటో చూపిస్తాడు, డబ్బులు ఇచ్చాను రామ్ అంటే అనేసాడని ఈ రకంగా చవకబారు వాదనలు ఆన్లైన్ లో విసరడానికి ఉండే చవకబారు మతపరమైన రోడ్డు వీధి రౌడీలు వీళ్ళు. ఏమండి, వీళ్లకు వైజ్ఞానికంగా శాస్త్రీయంగా హేతుబద్ధంగా మాట్లాడే పరిస్థితి రాదు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ లేటెస్ట్ విషయం ఏంటంటే ఒక బాబా ఆయన అంటాడు, చైనా దేశంలో ఉన్న ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ కరోనా వైరస్ అనేది దేవుని అవతారంగా వచ్చింది. అది దేవుని అవతారం. ఆ దేవుని అవతారం ఆ దేశం మీద శిక్షిస్తుంది. ఎందుకు అనంటే అక్కడ చాలా మంది ఆయా వాటిని తింటున్నారు. చదువుతాను వినండి. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, అయితే అది వైరస్ కాదని జంతువులను కాపాడేందుకు దిగి వచ్చిన అవతారం అంటూ అఖిల భారత హిందూ మహాసభ జాతీయ నేత స్వామి చక్రపాణి మహారాజ్ కామెంట్స్ చేశారు. ఏమనాలండి చెప్తున్నా. ఏమండి, కరోనా వైరస్ అట దేవుని అవతారమట. కాబట్టి వీలైతే కరోనా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయండి, ఆ మూగజీవాలకి ఎన్నడూ హాని చేయమని ప్రతిజ్ఞ చేయండి. ఏ ముక్తి పరలోకం స్వర్గం నుంచి కరోనా వైరస్ వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది మరలా అది, ప్రజలను చంపకుండా. ఈ రకపు బాబాలు రోడ్ల మీద ఉంటారు వీళ్ళది. నాన్న ఈ మన రాధా మనోహర్ గల్లీ, చక్రపాణి ఢిల్లీ, అది దట్ ఈస్ ఇట్. సో ఢిల్లీ అంటే నేషనల్ ఏం కాదు, ఆయన ఢిల్లీలో తిరిగే ఒక గల్లీ ఫెలో. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అంటే మనువాదం తెరపైకి తేవడానికి, అంటే ఈ మనువాదం పాస్టర్లలో కూడా లేకపోలేదండి. కొంతమంది పాస్టర్లు కూడా ఇలాంటి నోరు బారేసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, అలాంటి వాళ్ళని కూడా మనం సమర్థించట్లేదు. ఈ మనువాదాన్ని తీసుకొచ్చే దిశలో ఒక అడుగు ముందుకేసి బహిష్టు గురించి కూడా చక్రపాణి గారే మాట్లాడారు ఈ మధ్య కాలం. బహిష్టుగా ఉన్న వాళ్ళు వంట వండొద్దు, భర్తకు భోజనం పెట్టొద్దు, వాళ్ళని చెక్ చేయడము, రకరకాలు అన్ని తెచ్చింది ఆయనే. సో సబ్జెక్ట్ వేరే వైపు పోకుండా సో ఇలాంటి వాళ్ళ ద్వారా అది ఏమి సందేశం ఇస్తున్నారు నాకు అర్థం కానిది ఏంటంటే, బెన్హర్ గారు ప్రియులు అందరం ఎప్పుడు చెప్తున్నాం ఏమని, హైందవ్యంలో అందరూ ఇలాంటి తలకు మాసిన సందేశాలు ప్రజలకు ఇవ్వడం లేదు. కాదండి, హిందువులు మన బంధువులు ఉన్నారు కదా, పేచీ లేదు. నేనైతే స్వామీజీల సంగతి మాట్లాడుతున్నాను. స్వామీజీల్లో కూడా ఆధ్యాత్మిక ప్రబోధనలు చేసి ఎంతవరకు చేయాలో అంత చేసి కూర్చున్నవాడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంతే తప్ప శాస్త్రీయతకు, వేద ప్రమాణాలకు, కామన్ సెన్స్ కి భిన్నంగా ఉండే బోధలు ఎవరు చేయడం లేదు. అందరూ కొంతమంది మట్టుకు ఇలాగున పని కట్టుకుని చేస్తున్నారు. వారు పెయిడ్ రిలీజియస్ గోండాస్ ఆన్ ద రోడ్స్ అనాలా, లేకపోతే వాళ్ళకి అసలు ఏం తెలియదు కానీ ఈ కాషాయ రంగులు బట్టలు వేసుకుంటే ప్రజలందరూ దండాలు పెడతారన్న ఒక యావ ఏంటో అర్థం కాదు. వాటిని తెరకెక్కించినట్టుగా ఆన్లైన్కి ఎక్కించి ప్రజల్లో ఉంటున్న కనీస భక్తి భావజాలను చెడగొడుతూ ఉంటే సరైన మనసు, సరైన దృక్పథము, సరైన భక్తి భావజాలము, సందేశాలు కలిగిన తోటి స్వామీజీలు ఏం చేస్తున్నారు?
వీళ్లను నిలువరించక, ఇది కరెక్ట్ కాదు బాబు, నువ్వు మొత్తం హైందవ భావజాలాన్నే నడి రోడ్లు అమ్మేస్తున్నావు, దానికి శాస్త్రీయత లేదు, వేద ప్రమాణం లేదు, నీకు ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అడుగుతుంటున్నాను, ఆ స్వామీజీకి భార్య ఉండదేమో గాని హైందవులు అందరూ కూడా వివాహాలు చేసుకుంటున్న వారే కదా సహజంగా. మరి ఎవరైనా, ఏ పురుషుడైనా చెప్పగలడా తన భార్య బహిష్టు ఉన్న దినాలలో తనకు వండి పెట్టలేదు అని అనగలడా? ఈ ఆధునిక యుగంలో ఆ మూఢత్వం నుంచి ఎంతగా బయటకు వస్తున్నారు అన్ని కులాలు, అన్ని మతాల వారు. ఈ దినాన బహిష్టుతో దానికి దీనికి సంబంధం లేదని ఎంతమంది ఈ దినాన వారి వండి వార్చి వడ్డిస్తున్నారు. వారందరూ కూడా కుక్కలుగా పుడతారా? అది ఇప్పుడు పుట్టిన కుక్కలందరూ కూడా ఒకప్పుడు వారి భర్తలకు బహిష్టు సమయంలో భోజనం పెట్టినోళ్లేనా? మరి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని యేసుక్రీస్తునే నువ్వు విశ్వసించకపోతే, నీకు బహిష్టు సమయంలో వండి వార్చినోడు కుక్క అంటే నీ దేవుడిస్తున్న శాపము ఇది ఇంకెంత? దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయో కొలవడానికి? ఇదన్నమాట పొంతన లేని రోడ్డు వాదనలు చేసే అడ్డగోలు దిక్కుమాలిన స్వామీజీలు. ఇప్పుడు ఇంతవరకు పరిశుద్ధుల కొరకు దేవుడు రావాలి. అదే ఆ టాపిక్ నాకు అర్థం. అన్న చెప్తూ ఉన్నప్పుడు మిగిలిన సంతుల యొక్క సమాజం ఏదైతే ఉందో వాళ్ళ ఉదాహరణకు నేను చాలా నేర్చుకుంటాను. నేను నిజంగానే చెప్తున్నాను, నేను వాళ్ళతో ఏకీభవించకపోయినప్పటికీ విషయాలు, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వారు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు అని తెలియటం కోసం నేను కొంతమందిని రెఫర్ చేస్తాను. అందులో ముఖ్యంగా తరుణ సాగర్జీ మహారాజ్, ఆయన జైన్లకు సంబంధించిన వాడు. ఓకే. తర్వాత అభేదానంద గిరిజీ మహారాజ్, తర్వాత ఇలాంటి కొంతమంది ఉన్నారు. వారివి నేను వింటాను. మంచి తత్వజ్ఞానం మాట్లాడతారు. వారు మాట్లాడితే లాజిక్ ఉంటుంది. ఒక మంచి భాష, ఒక మంచి సరళమైన, అలాగే ఒక స్కాలర్లీ అప్రోచ్ ఉంటుంది. అలాంటి వారు చెప్పే విషయాలు నేను రెగ్యులర్గా చూస్తాను, నేర్చుకుంటాను. వారు ఎక్కడ పొరపాటు పడుతున్నారు, ఎక్కడ కరెక్ట్ మాట్లాడుతున్నారు అన్నదానికి ఒక సంవాదం కూడా హిందీలో బేసిక్గా ఉంటుంది. కానీ మంచిగా ఉంటుంది. కానీ ఇలాంటి రోడ్ ఎక్కే లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఆ అర్థంలోనే మాట్లాడాలి. ఈయన చెప్పేది ఏంటి అని అంటే, ఇదిగో ఈ పద్యం, లేకపోతే భగవద్గీతలో ఉన్నటువంటి ఇందులో 4వ అధ్యాయం, దీన్ని జ్ఞానయోగం అని కూడా పిలుస్తారు. జ్ఞానయోగం 4వ అధ్యాయంలో 7వ వచనం, అది 7వ శ్లోకం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అధర్మం చేసే వాళ్ళను నేను చంపటానికి వస్తాను. భరత, ఎప్పుడైతే ప్రాణుల అభ్యుదయ నిశ్రేయస కారణమైన వర్ణాశ్రమ ధర్మం పతనం చెందుతుందో, నేను చెప్పట్లేదు, ఇది ఎవరు రాశారు? ఇది స్వామి నిర్వికల్పానంద గారు. వీరు రాసినటువంటి ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే, ఆయన అనేది ఏంటి? ఆయన ఏమంటున్నాడు అని అంటే, తప్పులు చేసిన వాళ్ళని కాపాడితే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు కదా, కాబట్టి అధర్మం చేస్తే మనం ఏం చేస్తాం? వేసేస్తాం అంటున్నాడు. ఇదే కదా ఆయన మాట్లాడింది. వేసేసాడు, వెళ్ళాడు, వేసేసాడు, తెచ్చుకున్నాడు, వెళ్ళాడు, వేసాడు, ఇలా మాట్లాడుతున్నాడు కదా. ఎవరిని వేసేస్తారు వీళ్ళు? ఈయన చెప్పే ధర్మం ఏంటి? యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం అనేది ఎలాగూ ప్రియులిద్దరూ చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి ఎవరిని వేసేస్తాడో చూడండి. ఎవరిని వేసేస్తాడు అంటే, అర్జున, ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మమునకు పీడ లేక హాని, అధర్మానికి అధర్మం అంటే ఏంటి? వర్ణాశ్రమ ధర్మమును అనుసరించకపోవటం అధర్మం. నేను చెప్పట్లేదు. ఇదిగోండి జ్ఞానయోగం, ఇది పదచ్ఛేద టీకా తాత్పర్య సహితంతో ఉన్నటువంటి భగవద్గీత. ఈ భగవద్గీతలో నుంచే నేను చదువుతున్నాను. ఓకేనా? ఏమంటున్నాడు భరత? ఏమి? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ. ఏ ధర్మ సంస్థాపనం చేయడం కోసం వస్తాను అని అంటే, ఇదిగో ఇది ఏది వర్ణాశ్రమ ధర్మం కోసం వస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ప్రతి యుగంలోనూ ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాను. ఏంటా ధర్మం? మాదిగోనివి నువ్వు చెప్పులే గుట్టాలి, మాలోనివి నువ్వు వెళ్ళి పొలాల్లోనే పని చేయాలి, నువ్వు జంగమోనివి నువ్వు ఫలానా పని చేస్తే అదే చేయాలి, నువ్వు బుడగలోనివి ఇదే చేయాలి, దాసలోనివి ఇది చేయాలి, కుమ్మరోనివి కుండలు ఇది చేయకపోతే నేను సంపుతాను అంటున్నాడు. అది ధర్మం. అక్కడ ధర్మం చతుష్పాదముల మీద నడుచును, 4 పాదాల మీద నడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తాము, కారు దగ్గరకు వచ్చి ఒకటి కొట్టి, అయ్యా కొంచెం ఏంటి అంటే, మీరు ₹1 తీసేశారు, అయ్యా ధర్మప్రభువులు మీరు,
ఆ ధర్మం అనుకుంటారు పొరపాటున. చూసే వాళ్ళకు కూడా అర్థమవటం కోసం చెప్తున్నాను. ఈయన ఇస్కాన్ బాబా కదా డిచ్కి, ఈయన నమ్మేది భగవద్గీతే కదా. ఈ భగవద్గీతలో ఏముందో చెప్తున్నాను, ధర్మం అంటే ఏంటో. యేసుప్రభు వచ్చినది పాపులను రక్షించటం కోసం. ఎవరు పాపులు అన్నదానికి ఇద్దరు కూడా వివరణ ఇచ్చారు. ఎవరైతే పాపము అన్నటువంటి స్వభావమును కలిగి ఉండి దేవుని యొక్క మహిమను పొందలేక దూరం అయిపోతున్నారో, ఎవరైతే దేవుని యొక్క రాజ్యంలో భాగీదారులు కాకుండా ఈ వర్ణాశ్రమ ధర్మంలో పడిపోతున్నారో, అలా ఈ వర్ణాశ్రమ ధర్మంలో పడి వివక్షను చూపిస్తూ అవతలి వారిని చిన్న చూపు నీచంగా చూస్తున్నారో, స్త్రీలను ఋతుస్రావం పేరట తల్లి కూతురు చెల్లి అన్న తేడా లేకుండా వాళ్లతో రతిక్రీడలు జరిపించే దేవుళ్లను పూజించుకుంటూ విగ్రహాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి విగ్రహాల వెనుక చిన్నపిల్లలను చంపుతూ ఉన్నారు, వీళ్ళందరూ పాపుల కిందకే లెక్క. దాన్ని ఎర్రకోకేసి దాన్ని ఏమంటారు, దాన్ని ప్రోత్సహిస్తే ఆయన పాపే. ఓకే, దానికి ఇంకొక రంగు వేసి రోడ్లంతా తిరిగి 10 రూపాయలు 20 రూపాయలు చేతిలో అదేదో పట్టుకుని 2 పొడులు ఇచ్చి అవతలను పిలిచి మాట్లాడినా అది తప్పే, పాపమే. అలాంటి అంటే ఈ డిచ్కీల కోసం కూడా ప్రభు వచ్చాడు. ఓకే, వచ్చి వారి కోసం ప్రాణం పెట్టి వారికి కూడా మార్గం సరళం చేశాడు. కానీ ఈ డిచ్కీలు చెప్పే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మీకు వర్ణాశ్రమ ధర్మంలో ఏదైతే పెట్టానో చేయకపోతే నేను చంపుతానంటాడు. అది ఎక్కడ ధర్మం? ధర్మం అంటే పొరపాటున మీరు మంచోళ్లను పరిత్రాణాయ సాధువులు అంటే ఎవరు అని అనుకుంటున్నారు మీరు పొరపాటున. అంటే దాన్ని ఏమంటారు, వెజిటేరియన్ మీల్స్ తినేవాళ్ళు, ఏమి ఎర్రకొక్క కట్టుకునేవాళ్ళు, వీళ్ళందరూ సాధువులు అనుకుంటారు పొరపాటున. అలా కాదు. వీళ్ళ ఉద్దేశంలో పరిత్రాణాయ సాధూనాం అని అంటే మంచివారిని సంరక్షించడం. మంచివారెవరు? వర్ణాశ్రమ ధర్మమును పాటించువారు. ఒరేయ్ నువ్వు రారా అంటే, అయ్యా చెప్పండి అనేవాడు మంచోడు. ఇక్కడ అరే నువ్వు వెళ్ళి అది పాయకానాలు కడుగురా, కడుగుతాను మహాప్రభు అంటే మంచోడు కాదు. నేను ఎందుకు కడగాలి? నేను దేవుని స్వరూపంలో ఉన్నాను, దేవుని పోలిక చొప్పున చేయబడ్డానంటే నేసేయండి అంటారు. అందుకొస్తాడు కృష్ణుడు ఇక్కడ. క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను సార్. ఇంకొక విషయం, ఈయనేమంటున్నాడు ధర్మం అంటున్నాడు కదా, ఇంకొక ఆయన ఏమంటాడు మాది మతం కాదు మాది ధర్మం అంటాడు. కానీ కృష్ణుడే స్వయంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మళ్ళీ కర్మయోగమే. కర్మయోగంలో 31వ శ్లోకం, ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ అంటే అర్థం ఏంటి? ఈ నా మతము ఓ మానవులకు నిత్యము ఉండేది మతం అంటున్నాడు. ఆయన చెప్పేది ఒక మతం అంటున్నాడు, వీళ్ళేమో మతంగా ధర్మం అంటారు. సో ఈయన చెప్పే మతం ఏంటి అని అంటే, ఈ దేవుడు చెప్పే మతం ఏంటంటే, శ్రద్ధావంతో అనసూయంతో మత్స్యంతే తే అపి కర్మభి, నువ్వు పనులు చెయ్యి, ఆ పనుల్లో నుండి నేను నీకు మిగిలిస్తాను. ఏమంటున్నాడు ఇందులో? రక్షించేటటువంటి పద్ధతి చూడండి, కొంచెం లెంగ్తీ అవుతుంది కానీ ఉపయోగపడుతుంది ప్రజలకు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస అంటే అర్థం ఏంటంటే, నువ్వు మంచి పనులన్నీ చేసి నాకు సమర్పించు, నేను తీసుకుంటాను, నేను వాటిని తీసుకొని నీకు ఏమంటున్నాడు ఇక్కడ, ఈ విధంగా వివేక బుద్ధితో నాకు సమస్త కర్మలను అర్పించి నిష్కాముడవు ఆసక్తిరహితుడవు సంతాపశూన్యుడవు అయి యుద్ధం చెయ్యి అని ఎవరు చెప్తున్నాడు? యుద్ధం చేయడం కోసం అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు, అంతే కదా. అంటే అన్ని కర్మలు నా దగ్గరికే వస్తాయి అంటున్నాడు. ఒక పక్క కన్ఫ్యూజన్ ఎక్కడుంది చూద్దాం ఇప్పుడు. అంటే రక్షించే పద్ధతి అక్కడ ప్రభువు ఎలా రక్షిస్తున్నాడు? తన ప్రాణమును పెట్టి మనకు ప్రతిగా మనం పొందవలసిన శిక్షను పొంది, మనం పొందవలసిన మరణమును పొంది, ఆ మరణమును జయించి బయటకు వచ్చి మృత్యుంజయుడై మనకు నిత్యత్వమును దేవుని రాజ్యములో భాగీదారమును ఇస్తాడు. ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? వచ్చి ఎవరైతే ఈయనకు నచ్చిన ధర్మం చేయకపోతే సప్తాడు. నంబర్ 1. నంబర్ 2, ఈయనకు నచ్చిన ధర్మం ఏంటి? ఇలాంటి కర్మలన్నీ నాకివ్వు అనేది. పోనీ ఇందులో ఏమైనా సత్యం ఉందా అని చూస్తే ఒకసారి చూడండి. ఇది కర్మయోగం గురించి మాట్లాడాను కదా నేను. ఇప్పుడు భక్తి యోగం అంటే 9వ అధ్యాయానికి 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి యోగంలో ఏముంటుంది? భలే ఉంటుంది. కొన్ని చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు యాక్చువల్గా. ఇందులో 12వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుంది అని అంటే, నాకు మీరు ఏం పెట్టినా కానీ నేను తీసుకునేది లేదు, నేను ఇచ్చేది లేదు అంటాడు. ఇంకొక పక్క 9వ అధ్యాయం 29వ వచనంలో ఏముంటుంది? ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయో చూడండి. కొంచెం సమయం పట్టినప్పటికీ దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ పుస్తకంలో నుంచి తీసి చదవాలి కదా, అందుకు కొంచెం సమయం పట్టచ్చు. ఇప్పుడు భక్తి యోగం, సన్యాస యోగం 5వ అధ్యాయం కదా. సన్యాస యోగం 5వ అధ్యాయంలో ఏముంది? మనం ఇంతవరకు ధ్యాన యోగం చూసాం, ఆ తర్వాత సన్యాస యోగం. సన్యాస యోగంలో
అంటే 5వ అధ్యాయంలో 15వ వచనం ఏం చెప్తుంది ఇక్కడ చూడండి. నాదక్తే కస్య చిత్తాపం న చైవ సుకృతం విభు, అంటే పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఎవ్వరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని గ్రహించలేడు అని చెప్తాను. ఇంతకు ముందు ఏం చెప్పాడు? మీ మంచి కర్మలన్నీ నాకు ఇవ్వు, నువ్వు యుద్ధం చేయ అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఏంది ధర్మం ఇది? నిత్యము ఉండే ఈయన మతం ఏంటి? ఇంతకు అర్థమవుతుందా నేను చెప్తున్నా? ఏంది అసలు కన్ఫ్యూజన్ ఇది? ఇవ్వాలా వద్దా? అక్కడ ఇంతవరకు ఏమన్నాడు? అన్ని నాకు ఇవ్వండి. మళ్ళీ చదవమంటారు ఒకసారి కదా? ఇంకొకసారి ఇదే 5లో 29లో ఏమంటాడు చూడండి. మళ్ళా క్రైస్తవులు రాశారంటాడు, కాదు కదా, ఇది వాళ్ళు రాసింది. 29 చూడండి. నన్ను తపోయజ్ఞాలకు భోక్తునిగాను సర్వలోక మహేశ్వరునిగాను జీవులందరికీ మిత్రునిగాను గ్రహించి యోగశాంతిని పొందు అంటాడు. ఎవరు? సన్యాస యోగంలో నన్ను నీ భోక్తునిగాను మహేశ్వరునిగాను జీవులందరికీ మిత్రునిగాను గ్రహించు అంటే సర్వ తపో యజ్ఞాలకు భోక్తుడిన. ఒక పక్కేమో నేనేమి తీసుకోను అంటాడు. ఇంతవరకు అన్నాడుగా నేనేం తీసుకోను 5-10. ఒక పక్కేమో అన్ని నాకు సమర్పించు అంటాడు. సమర్పించాలా సమర్పించకూడదా అనేటటువంటి కన్ఫ్యూజన్ లో ప్రజలను పడేస్తాడు. పోనీ ఇదంతా చేసిన తర్వాత మనకేమైనా లబ్ధి, మనకేమైనా వస్తుందా అంటే 9వ అధ్యాయంలో గనక చూసినట్లయితే 24వ వచనం ఎలా ఉంటుంది? ఇది రాజ విద్యా రాజగుహ్య యోగం అని అంటారు. ఇందులో 24వ వచనం ఎలా ఉందో చూడండి. భలే ఉంటుంది, అంత కాంట్రడిక్షన్సే ఉంటాయి ఇక్కడ మాట్లాడడానికి. కానీ అవతల వైపు బైబిల్లో గురించి మాట్లాడతాడు. ఏంది? అహంసి సర్వ యజ్ఞానాం భోక్త చ ప్రభురే చ, అంటే నేను శ్రౌతస్మార్తాది సర్వయజ్ఞాలకు భోక్తను అని అంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు? నేనేమి తీసుకోను, నాకేం అంటవు అంటాడు. ఇప్పుడేమో ఇవ్వు అంటాడు, అన్నిటికీ నేనే భోక్తను అంటాడు. సో కాంట్రడిక్షన్ ఇక్కడ పెట్టుకుని బైబిల్లో వెతికితే ఎట్లా, ఎలా రక్షిస్తావు అని అంటే, మొదటేమో నీది మతం అంటావు, రెండోదేమో నా ధర్మం అంటావు. ధర్మమా మతమా రెండిట్లో ఒకటి ఎంచుకో. లేదు నీది మతమే అనుకో. మతం వచ్చి ఈ ధర్మాన్ని చేయని చెప్తుంది అనుకుందాం. ఏంటా ధర్మం అని అంటే చాతుర్వర్ణ ధర్మం. చాతుర్వర్ణ ధర్మం చేయకపోతే సంపుతాను అంటున్నావు, అంతే కదా? చేసినోడు ఏమైనా వాడు బాగుపడతాడా అంటే, చేసినోడు వాడు చేసిన ఆ మంచి క్రియలు ఆయనకు పోతున్నాయో లేదో కూడా తెలియదు. ముందేమో నాకు రావు అంటాడు, రెండోదేమో నాకే ఇవ్వు అంటాడు. సో కన్ఫ్యూజన్ అంతా అక్కడ ఉంది. దేర్ఫోర్ ధర్మము చతుష్పాదముల మీద నడవడము అని అంటే మంచి పనులు చేయడము ఏదో కాదు. నువ్వు కుమ్మరోడు అయితే కుండలు చేయి, అదే మంచి పని. నువ్వు కుమ్మరోడు అయితే నువ్వు వేదాలు చదవద్దు, అదే మంచి పని. చదివితే నేను వస్తాను కత్తేసుకుని చంపుతాను. ఇది యదా ఇదాహి ధర్మస్య. అదే ఆయన చెప్పేది. ఆయన నిలబడుకుని అక్కడ ఈ బాబా చెప్పేది ఇది. ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రజలకు ఏదేదో చెప్తున్నాడు. ఇవి మనకి చదివితే ఎలా తెలుస్తాయో వాళ్ళు కూడా నిబద్ధతతో చదివితే తెలుస్తాయి. అప్పుడు కనీసం ముందు వారి మతాలు, వారి గ్రంథాలు, వారి దేవుళ్ళ దగ్గర ఆగి ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రాయి వేద్దాం అన్నదే తప్ప ఇక్కడ వారి దగ్గర లోపాలు ఉన్నాయన్న విషయం అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు ప్రభు పాపి అని అన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను విషయం. స్కాంద పురాణంలో పురాణాలు అవి 3వ తరగతి లేఖనాలైన వాళ్ళకి అవి కూడా చదువుతారు. స్కాంద పురాణంలో శ్రీరంగ మహత్యం 7వ అధ్యాయంలో శ్లోకం ఇలా ఉంది: కామ క్రోధ వశాన్ సర్వే దేవశక్ పితృమానవా. దాని అర్థం ఏంటంటే సమస్త దేవతలను, పితృదేవతలను, మానవులను కామ క్రోధములకు వశులైన వారే పాపులు. ఏమండి? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అక్కడ మనోహరుడు, రాధా మనోహరుడు యేసుక్రీస్తు ప్రభువునైతే పాపి అని చాలా ఘోరమైన దేవదూషణతో మాట్లాడుతున్నాడో అతడు పాపి అని బైబిల్ చెప్తుంది. ఎందుకు? యేసు కాడు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభుని ఆ 3.5 సంవత్సరాలు సమీపంగా దగ్గరుండి ఆయనను గమనించిన పాపులు అయిన శిష్యులు ఏమన్నారంటే, ఒక శిష్యుడు అంటున్న మాట, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవు అన్నాడు. యోహాను సువార్త 6:69లో పరిశుద్ధతకు పాపానికి సంబంధం ఉంది. పరిశుద్ధుడు పాపి కాడు, పాపి అయిన వాడు పరిశుద్ధుడు కాడు. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్న మాట ఏంటి అని అంటే, యోహాన్ అంటున్న మాట, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవు. ఇది గొప్ప సాక్ష్యం. ఇది
డిచికీ బాబా సాక్ష్యం కాదు కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభునితో సమీపంగా కళ్ళారా చూస్తూ, చెవులారా వింటూ, చేతులారా తాకుతూ, ఆయన మాటలు గమనిస్తూ, తనకును అప్పటి కాలపు ప్రజానీకానికి ఆ మాటలను, ఆయన గుణగణాలను, ఆయన ప్రవర్తనను, ఆయన నడవడికను అన్వయించి డిక్లేర్ చేసిన వాళ్ళ మాటలు చారిత్రక మాటలు, వాటికి ఆధారాలు ఉన్నాయి, అవి నిలబడతాయి. అలాంటి వాళ్ళలో ప్రభువుకు సమీపంగా యోహాన్ అన్న మాట. రెండవది పిలాతు భార్య రోమా గవర్నరు అక్కడ అన్న మాట ఇలా రాయబడింది. ఏమయ్యా, తన భర్తతో పిలాతుతో కబురు పెట్టి చెప్తుంది, నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు. తనకొచ్చిన కలను బట్టి అంది యేసును నీతిమంతునిగా చూసింది. అది మూడవది, యేసుక్రీస్తుకు సిలువ వేసే బాధ్యత తీసుకున్న శతాధిపతి, ఆయన సైనికులు కూడా ఇలా అంటారు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. మత్తయి సువార్త 27:54. ఏమండి, ఇంకా యోహాను భక్తుడు అంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. 1 యోహాను 3:5. మరొక శిష్యుడు పేతురు అంటున్న మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీకు రాసిన పత్రికల్లో అంటాడు, ఆయన పరిశుద్ధ స్థితిని 4 ముఖ్యమైన మాటల్లో వర్ణిస్తాడు. ఆయన పవిత్రుడట, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ 7:26. ఏమండి, ఇన్ని మాటలు చెబుతూ ఉన్నాను. కడకు యేసు ప్రభువు తానే తన పరిశుద్ధత గురించి, పాపరహిత స్థితి గురించి తనకు తానుగా ఏమన్నాడో అది కూడా నన్ను చివరిగా చెప్పనివ్వండి. యోహాను సువార్త 8:46లో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరు? ఇప్పుడు అడుగుతున్నాను బెన్హర్ గారు, హైందవ్యంలో గాని ఇతర మతాల్లో గాని పాపాన్ని విడిపించుటకు, పరిహరించుటకు, క్షమించుటకు, ముక్తినివ్వడానికి వచ్చిన ఎవరైనా ఇలాంటి శీల పరీక్షకు నిలబడ్డారా? ఈ రాగున బాహాటంగా ప్రజలతో అన్నారా? అప్పటి కాలపు వారి చారిత్రకులై ఉంటే, నిజంగా పుట్టుంటే, నిజంగా జీవించి ఉండుంటే, వారి పవిత్రత గురించి ప్రజలతో బాహాటంగా ఎలా పలికారా? నాలో పాపమున్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరని అన్నారా? యేసుక్రీస్తు ప్రభు ఆయన అందుకు పాపరహితుడు, దేవుడు పాపరహితుడు. పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టి దేవుడు అవ్వలేదండి, ఆయన దేవుడు కాబట్టి పాపరహితుడై ఉన్నాడు. నరునిగా రావాల్సి వచ్చాడు, నరుడు జీవించే జీవితం అంతా జీవించాడు, పాపం విషయంలో తప్ప. అందుకే డిచికీ బాబాతో సహా, నాకు సహా, ఇక్కడున్న వాళ్లకు, ప్రపంచంలో ప్రతి నరునికి పాప విమోచకుడు, పాపరహితుడని యేసుక్రీస్తే. ఆయన కూడా మోక్షానికి వెళ్లాలంటే పాపరహితుడిని యేసుక్రీస్తు దగ్గరకు రావాల్సిందే. ఆయనే చనిపోవడానికి అర్హుడు. డిచికీ బాబా నా కోసం చావలేడు, నేను డిచికీ బాబా కోసం చావలేము. ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు చేస్తే ఒకరు బూడిద ఒకరు రాసుకున్నట్టే ఉంటుంది. మా ఇద్దరు కోసం యేసు ప్రభు మరణించాడు, నేను ఆయన నమ్ముకున్నాను, పరిశుద్ధునిగా తీర్చబడ్డాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఈ కార్యక్రమాలు డిచికీ బాబా గనుక చూస్తున్నట్లయితే ఆయన కూడా చస్తే మోక్షానికి వెళ్లాలంటే ఈ యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తును నమ్ముకోవాల్సిందే, మరొక దారి లేదు. ఓకే. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది, ఎన్నో ఏండ్ల ఎదురుచూపులు ఫలించాయి, ప్రార్థనలు కార్యసాధకమయ్యాయి, ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. మన రక్షణ టీవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడబోతుంది. ఇది మన తరుణం, మన సమయం. నేడే మీరు మీ కేబుల్ మరియు డిటిహెచ్ ఆపరేటర్లను సంప్రదించండి. మాకు రక్షణ ఛానల్ కావాలి అని అడగండి. అందుకు మనం అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. ఇకపై మీరు మీ కుటుంబం పొందుకుపోయే ఆధ్యాత్మిక దీవెనలకు కొదువు లేదు. కానీ ఈ ఒక్కటి మాత్రం మరవకండి, రక్షణ ఛానల్ మాకు కావాలి అని మీ డిటిహెచ్ మరియు కేబుల్ ఆపరేటర్లని అడగటం మాత్రం మర్చిపోకండి. బికాజ్ రక్షణ టీవీ ఈజ్ నౌ a free to air channel. Subscribe it and be blessed in your lives. And thank you so much.